కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్ననే హతమార్చాడు ఓ తమ్ముడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని రామడుగులో చోటు చేసుకుంది. ఏకంగా అన్న కొంత మానసికంగా కొంత మెంటలీ రిటైర్డ్ పర్సన్గా ఉంటూ ఉంటాడు. అయితే తమ్ముడు కొన్ని పెట్టుబడులు పెట్టి కొన్ని వెహికల్స్ తీసుకొని నడిపిస్తున్నాడంట. లారీలు, తర్వాత టిప్పర్లు ఇవన్నీ తీసుకొని నడిపిస్తున్నాడంట. అయితే అప్పుల ఊవిలో కురుక్కున్నటువంటి తమ్ముడు అన్న పేరు మీద ఇన్సూరెన్స్ కట్టాడు. సుమారుగా 4 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కట్టాడట. అయితే ఆ అప్పులు తీర్చడం కోసం అన్నని హతమార్చాడు ఇప్పుడు తమ్ముడు. 4,14 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు నరేష్. సో అన్న వెంకటేష్ పైన ఈ ఇన్సూరెన్స్ చేయించి నరేష్ ఇప్పుడు అన్నను హతమార్చాడు. అయితే తనకు అప్పులు ఇచ్చిన వ్యక్తే దీనికి జత కావడం, నరేష్తో కలిసి వెంకటేష్ని హతమార్చడం కోసం స్కెచ్ వేశాడు. అయితే అక్కడ టిప్పర్ ఆగిపోయిందని చెప్పి నరేష్కి ఒక ఫోన్ వచ్చింది. నరేష్ వెంకటేష్ తీసుకొని ఆ టిప్పర్ ఆగిపోయింది కదా చూసొద్దామని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వెంకటేష్ని అన్నని అదే లారీల చక్రాల కింద, ఆ టైర్ల కింద నుజ్జు చేసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఈ సంఘటన గత నెల 29న చోటు చేసుకుంది. అయితే టిప్పర్ ఢీ కొట్టించి తానే హతమార్చి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించి ఈ ఇన్సూరెన్స్ డబ్బుల్ని దోచేసే ప్రయత్నం, ఇన్సూరెన్స్ డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం నరేష్ చేశాడు. కానీ నరేష్ ప్రవర్తన పైన అటు అల్లుడు సాయికి అనుమానం వచ్చింది. దీంతో ఆ సాయి ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఈయన వెంకటేష్. కొంత మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి. సో మానసికంగా మెంటల్గా కొంత డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తి అన్న. సో అన్న పేరు మీద 4,14 లక్షల ఇన్సూరెన్స్ చేయించి ఆ అప్పిచ్చిన వ్యక్తితో కలిసి తమ్ముడు నరేష్ ఇద్దరూ కలిసి ఈ యొక్క ఉదంతాన్ని మొత్తాన్ని సృష్టించారు.